శివనామం జపిస్తూ ప్రాణాలకు ప్రమాదం ఉన్న తన ప్రయాణాన్ని ఆపని రుద్రుడు తన జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఒక అద్భుతానికి దగ్గరవుతున్నాడని అతనికి తెలియదు. కానీ ఆ 3 రోజులు అతని విధిని మార్చేశాయి. 3 రోజులుగా ఆహారం లేకుండా అడవిలో నడుస్తున్న రుద్రుడు ఆకలితో అలసటతో ఒక పెద్ద చెట్టు కింద కూలిపోయాడు. ఆ అడవి నిశ్శబ్దంగా ఉంది. గాలి శబ్దమే వినిపిస్తుంది. అప్పుడే చిన్న చిన్న పక్షి పిల్లల భయపడ్డ అరుపులు వినిపించాయి. పైకి చూసిన రుద్రుడు ఒక విషపూరితమైన పాము ఆ అమాయకమైన పక్షి పిల్లల వైపు నెమ్మదిగా చేరుకుంటుంది. ఆ దృశ్యం చూసిన రుద్రుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన దగ్గర ఉన్న కత్తిని వెంటనే తీసి ఆ పామును అడ్డుకున్నాడు. ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని రుద్రుడు మరోసారి నిరూపించాడు. కొద్దిసేపటికి ఆ పక్షి పిల్లల తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని చూసి ఆనందంతో రుద్రుడిని చూశారు. ప్రతిసారి మేము ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఈ పాము మా పిల్లల్ని తినేస్తుంది, కానీ ఈరోజు మీరు మా కుటుంబాన్ని కాపాడారు అని కృతజ్ఞతతో అన్నారు. రుద్రుడి అలసటను గమనించిన ఆ పక్షులు అతనికి ఆహారం తీసుకొచ్చి పెట్టాయి. ఆహారం తిన్న రుద్రుడికి కొత్త శక్తి వచ్చింది. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు అని పక్షులు అడిగాయి. రుద్రుడు తన లక్ష్యం గురించి చెప్పాడు. అది విన్న పక్షులు ఆశ్చర్యపోయాయి. అక్కడ భయంకరమైన విషసర్పాలుంటాయి, వాటిని ఎలా ఎదుర్కోగలవు అని అడిగాయి. రుద్రుడు ప్రశాంతంగా నవ్వి, నాకు భయం లేదు, నా శివుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా చెప్పాడు. 2 మహాపక్షులు దగ్గరకు వచ్చి మేమే నిన్ను అక్కడికి తీసుకెళ్తాము అని చెప్పాయి. రుద్రుడు వాటి మీద కూర్చుండగా అవి విస్తారమైన సముద్రం మీదుగా ఎగరడం ప్రారంభించాయి. ఆకాశం, సముద్రం అన్నీ కలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. చుట్టూ అనేక విషసర్పాలు. కాని రుద్రుడు మాత్రం కళ్ళును మూసుకొని శివనామం జపిస్తున్నాడు. సర్పాలు అంటే శివుని ఆభరణాలు కదా. శివనామం వినగానే ఆ సర్పాలకు రుద్రుడు సాక్షాత్తు శివుడిలా కనిపించాడు. ఆ విషసర్పాలే ఆ రహస్యమైన చిలుకను రుద్రుడు చేతుల్లో పెట్టాయి. చిలుకతో తిరిగి వచ్చిన రుద్రుడు సింహరాజు ముందు నిలబడ్డాడు. మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పాడు. మొదట సింహరాజు ఒప్పుకోలేదు. కాని చిలుకను చూసిన క్షణం అతని కళ్ళలో భయం కనిపించింది. అప్పుడే పార్వతి ముందుకు వచ్చి ఒక మాట చెప్పింది. నేను ఈ వివాహానికి ఒప్పుకుంటాను, కానీ నా తండ్రిని మాత్రం హాని చెయ్యకూడదు. తన కూతురు ప్రేమను చూసి సింహరాజు హృదయం కరిగింది. రుద్రుడి ధైర్యం, పార్వతి దయ ఈ రెండింటిని గౌరవించి చివరికి వారి వివాహానికి అంగీకరించాడు. ఆ అడవి మధ్యలో దేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా వారి వివాహం ఘనంగా జరిగింది. కానీ దూరంలో ఒక రాజ్యంలో ఒకప్పుడు గర్వంతో జీవించిన ఒక రాజు ఇప్పుడు తినడానికి కూడా తిండి లేక దుర్భర స్థితిలో ఉన్నాడు. ఆ రాజు ఎవరో తెలుసా? రుద్రుడి తండ్రి. గర్వం మనిషిని ఎంత దిగజార్చుతుందో ఎపిసోడ్ 4లో చూద్దాం. సిద్ధంగా ఉన్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.